మహావీర యోధ ఎపిసోడ్ నెంబర్ 9 డార్క్ లార్డ్స్ రిటర్న్. గాలి గట్టిగా వీస్తోంది. చీకటి అరణ్యంలో ఆకులు ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ ష్ ష్ అనే శబ్దం చేస్తున్నాయి. ఆ అరణ్యం అంతటా ఒక వింత వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో వెండి వెలుగుతో మెరిసే చంద్రుడు మేఘాల వెనుక దాగిపోతూ అంధకారాన్ని మరింత గాఢంగా చేస్తున్నాడు. మహావీర నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ అడవిలో లోతుకు లోతుగా వెళ్తున్నాడు. అతని స్వోర్డ్ ఆఫ్ లైట్ నిశ్శబ్దంగా మబ్బుల మధ్య సుతిమెత్తగా ప్రకాశిస్తోంది. కాని ఆ కాంతి ఎంత వెలిగినా ఆ అరణ్యంలోని చీకటి అంతకంతకూ మబ్బుల్లా అతన్ని చుట్టేస్తూనే ఉంది. ఈ చీకటిలో దాగి ఉన్న శక్తి ఇదేనా డార్క్ లార్డ్ తిరిగి వచ్చేందుకు సంకేతం అని మహావీర తనలో తాననుకున్నాడు. అచానక్కుగా దూరం నుండి ఒక గంభీరమైన గర్జన వినిపించింది. గ్రర్ ఘూ అని చెవులు పగిలేంత శబ్దంతో అడవంతా మార్మోగింది. నేల కుదేలవుతూ చెట్లు వణికుతూ ఆకాశంలో కాగులు రెక్కలతో తాకుతూ ఎగిరిపోయాయి. మహావీర కళ్ళు కఠినంగా మెరుస్తూ ముందుకు సాగాడు. అతని హృదయం గట్టిగా కొట్టుకుంటోంది. ధక్ 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 అని. కాని భయాన్ని వెనట్టినట్టేసి ధైర్యాన్ని ముందుకు తెచ్చుకున్నాడు. కొద్ది దూరంలో ఒక ప్రాచీన రాతి గుడి కనిపించింది. దాని గోడలు పగిలి ముక్కలైపోయినా వాటిపై చెక్కిన వింత చిహ్నాలు ఇంకా ఎర్రగా వెలుగుతున్నాయి. ఆ చిహ్నాలను చూడగానే మహావీర శరీరం గడ్డకట్టినట్టయింది. ఇవేనా డార్క్ లార్డ్ తిరిగి రావడానికి తలుపులు? ఆ చిహ్నాల నుండి పొగలు లేచాయి. పొగలు నల్లటి తుమ్మెదల్లా గాలిలోకి ఎగిరి ఒక రూపాన్ని తీసుకుంటూ ఉన్నాయి. ఆ రూపం నెమ్మదిగా భీకరమైన ఆకారాన్ని సంతరించుకుంది. పొడవాటి కొమ్ములు, ఎర్రటి మంటల్లాంటి కళ్ళు, పొడవాటి నీడలతో నిండిన శరీరం. డార్క్ లార్డ్ యొక్క స్వరూపం. అతని గంభీరమైన నవ్వు ఆ అరణ్యం మొత్తం కదిలించింది. చివరికి నువ్వేనా మహావీరా నా తిరిగి పుట్టుకకు ఎదురుగా నిలబడేది? ఆ శబ్దం విన్న మహావీర తన కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఛ్ ఛక్ ఛక్ అని ఉక్కురాపిడి శబ్దం వినిపించింది. అతని శ్వాస వేగంగా మారింది. నీ చీకటిని కాంతితో నాశనం చేస్తాను డార్క్ లార్డ్ అని అతను ఘోషించాడు. డార్క్ లార్డ్ రూపం మరింత ఘోరంగా మారింది. నల్లటి పొగలు దూసుకెళ్తూ రాతిగుడి మొత్తం కప్పేశాయి. ఆ పొగల్లోంచి అతని శక్తి పెల్లుబిక్కింది. చెట్లు నేరకోరిగి గాలి కత్తుల్లా కోసింది. అయితే మహావీర వెనక్కి తగ్గలేదు. తన స్వోర్డాస్ లైట్ను ఆకాశం వైపు ఎత్తాడు. కత్తి నుండి వెలుగు రశ్ములు విరజిమ్ముతూ ఆ పొగలను ఛేదించాయి. ట్రర్ గ్రుష్. ప్రకాశం చీకటి మధ్య ఢీ అంటే ఢీ. మహావీర పాదాల కింద నేల కంపించసాగింది. చెవులు పగిలేంత శబ్దం, గుండెల్లో భయాన్ని పెంచేంత చీకటి. కాని మహావీర కళ్లలో మాత్రం ఒక్క నమ్మకం: ఈ యుద్ధం అతనికే సాధ్యం. చీకటి అరణ్యంలో గాలి గట్టిగా ఊపుతున్నది. చెట్ల కొమ్ములు ఒకదానితో ఒకటి ఢీ కొడుతూ షష్ షష్ అనే శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. పువ్వులు, ఆకులు నేలపై పడి నిశ్శబ్దం మధ్యలో క్రాక్ క్రాక్ అని శబ్దాలు చేస్తూ అరణ్యాన్ని మరింత భయంకరంగా మార్చాయి. మహావీర తన స్వోర్డ్ ఆఫ్ లైట్ను గట్టిపట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. ప్రతి అడుగు వేసిన వెంటనే ధక్ ధక్ అనేది గుండెల్లో నెమ్మదిగా ప్రతిధ్వనిస్తుంది. అతని చూపులో డిటర్మినేషన్, ధైర్యం, కొంచెం భయమూ మిశ్రితం. దూరంలో మౌంటైన్స్ మధ్య నుండి నల్లటి పొగలు లేచాయి. ఆ పొగలు వానలు, మబ్బులు, చీకటి అన్నీ కలిపి వింత క్రియేచర్ ఆకారాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఆ క్రియేచర్ అరుపుతూ గిర్ర్ ఘూ అని గర్జించాయి. మహావీర కదిలికుండా నిలబడ్డాడు. తన మద్దతుగా స్వోర్డ్ ఆఫ్ లైట్ వెలుగురశ్ములు క్రియేచర్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ క్రియేచర్ ఒక్కసారిగా దాడికి వచ్చి చెట్లను నేలను కొట్టుతూ భయాన్ని కలిగించింది.
మహావీర ధైర్యంగా స్వర్డ్ కైకి ఎత్తి క్రియేచర్ యొక్క అటాక్స్ని కౌంటర్ చేయడం ప్రారంభించాడు. అటువంటి సమయంలో ఫారెస్ట్లోని ఏన్షియంట్ సింబల్స్లు మళ్లీ ప్రకాశించడం మొదలయ్యాయి. అవి గోల్డెన్ గ్లోతో చేంబర్ వలె మారుస్తూ క్రియేచర్ అటాక్స్కి రెస్పాన్స్ ఇచ్చాయి. టింగ్ టింగ్ అనేది శబ్దం రెజనేట్ అవుతుంది. వరుణ్ మహావీరతో కలిసి క్రియేచర్ని ఎదుర్కొంటున్నాడు. అతని మనసులో ఇంటర్నల్ బ్యాటిల్, ఫియర్, గిల్ట్, ధైర్యం అన్నీ కలిసిపోయాయి. మహావీర విస్పర్, వరుణ్, నీవు మనసులోని షాడోని జయిస్తే ఈ ట్రయల్ పూర్తవుతుంది. వరుణ్ కాన్సెంట్రేటెడ్గా క్రియేచర్కి ఎదురుగా నిలబడి తన స్వర్డ్ ఆఫ్ లైట్ ద్వారా ఎనర్జీ రిలీజ్ చేశాడు. క్రియేచర్ స్క్రీమ్తో డిసింటిగ్రేట్ అవుతుంది. అనేది రెజనేట్ అయింది. ఫారెస్ట్ మళ్లీ కామ్ అవుతుంది. కాని డిస్టెన్స్లో ఇంకా షాడోస్ మూవ్ అవుతున్నాయి. డార్క్ లార్డ్ యొక్క పవర్ గుర్తింపు కోసం చీకటివలే ఉంది. వరుణ్ ఇంటర్నల్లీ, ఈ క్రియేచర్ డిఫీట్ అయినప్పటికీ డార్క్ లార్డ్ ఇంకా సమీపంలో. తీర్మానం తీసుకోవలసిన కాలం రాబోతుంది. మహావీర షాడో ఘోస్ట్లీ అవుట్లైన్గా స్వర్డ్లో కనిపించింది. విస్పర్, వరుణ్, మరొక ట్రయల్, మరింత గాఢమైనది రాబోతుంది. నువ్వు నిజంగా సిద్ధమా? ఫారెస్ట్లో వింటో షూ షూ రెజనేట్ అవుతుంది. లైట్ ఫ్రమ్ స్వర్డ్ సాఫ్ట్గా ఫారెస్ట్ను కవర్ చేస్తూ డిస్టెన్స్ మౌంటైన్స్లో డార్క్ లార్డ్ షాడో ఫెయింట్గా కనిపిస్తుంది. చీకటి పర్వతాల మధ్య మెల్లగా పొగలు లేచున్నాయి. డార్క్ లార్డ్ యొక్క రూపం ఇంకా పూర్తిగా కనిపించలేదు. కాని అతని నల్లతనపు పొగ శక్తి అరణ్యంలోని ప్రతి చెట్టు, రాయి, క్రీచర్ ఎనర్జీని కలకలంపరుచుతోంది. మహావీర నిలబడి తన స్వర్డ్ ఆఫ్ లైట్ ప్రకాశాన్ని ఏకాగ్రతతో చూడబడ్డాడు. గుండె వేగంగా కొడుతోంది. కాని ధైర్యం అతన్ని ముందుకు నడిపిస్తోంది. అచాత్తుగా డార్క్ లార్డ్ దాడి ప్రారంభించాడు. చెట్లను కొడుతూ నేల విరిగింది. భూ క్రాక్ ష్ శబ్దం ఫారెస్ట్లో ప్రతిధ్వనిస్తోంది. మహావీర తన స్వర్డ్ ఎత్తి దాడిని ప్రతిఘటించసాగాడు. లైట్ పల్సస్ షాడోని కత్తిరిస్తూ ఫైలుతున్నాయి. టింగ్ టింగ్ ష్ శబ్దం గుండెల్లో ఎక్సైట్మెంట్ మరియు భయాన్ని కలిపి ఉంచింది. వరుణ్ కూడా మహావీర పక్కన నిలబడి తన భయాన్ని అధిగమిస్తూ స్వర్డ్ ఆఫ్ లైట్ ద్వారా ఎనర్జీ విడుదల చేశాడు. మహావీర తన మనసులో విస్పర్ చేశాడు, వరుణ్, మనం కలిసితే డార్క్ లార్డ్ని నిలిపివేయగలము. డార్క్ లార్డ్ తన శక్తిని మరింత ఎక్కువ చేసుకుని షాడో స్టామ్ సృష్టించాడు. అరణ్యంలోని క్రీచర్స్ రిట్రీట్ అయ్యాయి. ఏన్షియంట్ రూయిన్స్ ప్రకాశించి పురాతన రహస్య సీల్స్ పనిచేస్తున్నాయి. మహావీర లోతైన శ్వాసతో కాన్సంట్రేషన్ అయ్యాడు. స్వర్డ్ నుండి వెలువడిన వెలుగు అరణ్యంలోని ప్రతి చీకటి మూలానికి చేరింది. డార్క్ లార్డ్ అటాక్స్ కన్వర్జ్ అవుతూ మహావీర పల్సస్తో వాటిని భగ్గుమంటున్నాడు. పరిసరాలు గ్లిటర్ చేస్తూ, చెట్లు స్వే అవుతూ, గాలి షూ షూ అనేది ఎకో అవుతుంది. ఫారెస్ట్ పూర్తిగా లైవ్లీగా మారింది. చివరగా డార్క్ స్టామ్ మెల్లగా తగ్గింది. షాడో ఫామ్ బలహీనంగా మారింది. మహావీర స్వర్డ్లోని గోల్డెన్ వైట్ ఎనర్జీతో డార్క్ లార్డ్ అవుట్లైన్ ఫెయింట్గా కనిపించింది. వరుణ్ విస్పర్, ఇది కేవలం మొదటి ప్రయత్నం మాత్రమే. అతను మళ్లీ రాబోతున్నాడు. ఫారెస్ట్ నిశ్శబ్దం. స్వర్డ్ మాత్రమే ప్రకాశిస్తోంది. డార్క్ లార్డ్ మౌంటైన్ టాప్ షాడో ఫేడ్ కాని దూరం నుండి గ్లోయింగ్ ఐస్ కనిపిస్తున్నాయి. మహావీర హొరైజన్ వైపు చూస్తూ, అతను కొద్దిగా బలహీనమైపోయాడు. కాని నిజమైన యుద్ధం ఇంకా రాబోవటమే. ఇక డార్క్ లార్డ్ తర్వాత ఏం చేయడానికి ప్రయత్నిస్తాడు? మహావీరా, వరుణ్ కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఫారెస్ట్లోని ఏన్షియంట్ సీక్రెట్స్, హిడెన్ పవర్స్ రివీల్ అవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే ఎపిసోడ్స్ వింటే మాత్రమే తెలుస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.